శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పార్ట్ 7. శ్లోకాము. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్కేశినిషుదన. అర్థము. అర్జునుడు పలికెను, కృష్ణ, అంతర్యామి, వాసుదేవ, సన్యాసతత్వమును, త్యాగతత్వమును వేర్వేరుగా తెలిసికొనగోరుచున్నాను. శ్లోకాము. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. అర్థము. శ్రీభగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు చెప్పిరి. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మఫలములను త్యజించుటను త్యాగమని అంటారు. శ్లోకాము. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. అర్థము. కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని ఎందరు. కాని యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు. శ్లోకాము. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. అర్థము. ఓ పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసము, త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా ఉన్నాయి. శ్లోకాము. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చేవ పావనాని మనీషినాం. అర్థము. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి విధిగా ఆచరింపదగినవి, విడువదగినవి కావు. శ్లోకాము. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అర్థము. కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూపకర్మలను మరియు కర్తవ్యకర్మలను అన్నింటి ఫలాసక్తులను వదలి అవశ్యమాచరించవలెను అనునది ఉత్తమమైన నా నిశ్చిత ఉత్తమాభిప్రాయము. శ్లోకాము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. అర్థము. శాస్త్రవిహిత కర్మలు వదలుట సరిగాదు, కావున మోహవాసమున దానిని త్యజించుట తామస త్యాగము అని చెప్పబడుతోంది. శ్లోకాము. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. అర్థము. కర్మలన్నీయును దుఃఖాన్నిచ్చవేని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్యకర్మలను త్యజించుటను రాజసత్యాగము అని అంటారు. రాజసత్యాగము చేయువాడు త్యాగ ఫలమును పొందలేడు. శ్లోకాము. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్వికో మతః. అర్థము. అర్జున, శాస్త్రయుక్తమైన విధులు కర్తవ్యములుగా భావించి వాటియందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని చెప్పబడినది. శ్లోకాము. నద్వేష్టి కుశలం కర్మకుశలే నానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః. అర్థము. కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మలయందు ఆసక్తి చూపడు, శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయలేనివాడు,
బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి.